హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేస్ ఫర్ జాబ్ యూట్యూబ్ ఛానల్. మనకి ఎస్ఎస్సి నుండి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ వస్తూనే ఉంటుంది. 2025-26కి సంబంధించి క్యాలెండర్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ క్యాలెండర్లో ఏ పోస్టులు ఉన్నాయి, వాటి నోటిఫికేషన్స్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, ఇవన్నీ కూడా టెంటేటివ్గా ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ వచ్చినట్టుగానే ఈసారి కూడా ఎస్ఎస్సి క్యాలెండర్ అయితే రావడం జరిగింది. ప్రీవియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు, పాత వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. అండ్ కొత్తగా డిగ్రీ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కానీ, డిగ్రీ రీసెంట్గా కంప్లీట్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే ఎస్ఎస్సి ఒక మంచి ఆపర్చునిటీ. ఎస్ఎస్సి నుండి డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ అన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి, వాటి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టెంటేటివ్ క్యాలెండర్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2025-2026. సో ఈ 2025-26 సంవత్సరాల్లో జరిగే ఎగ్జామ్స్ అన్నిటికి సంబంధించిన డేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమేమి డేట్స్ ఉన్నాయో 1 by 1 చూద్దాం. ఇందులో ఎక్కువగా ఏ పోస్టులకు ప్రిఫర్ చేస్తుంటారో వాటిని కూడా చూద్దాం. జేఎస్ఏ ఎల్డిసి, ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ సంబంధించిన పోస్టులు ఇవి. దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ మనకి ఫిబ్రవరి 2025లో, అదేవిధంగా దానికి సంబంధించి క్లోజింగ్ డేట్ మార్చ్, అండ్ అదేవిధంగా దానికి సంబంధించి మంత్ మనకు ఏప్రిల్ మే 2025లో ఉంటుంది. ఇందులో ఎక్కువగా మనం చాలా మంది ఫోకస్ చేసే ఎగ్జామ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత మనకు అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్టు అవి మార్చ్ లో నోటిఫికేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ ఏప్రిల్ మేలో ఉంటుంది. అదేవిధంగా ఏఎస్ఓకి సంబంధించి కూడా ఇక్కడ డేట్స్ అయితే మెన్షన్ చేశాడు. అండ్ తర్వాత సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 12, ఇవి ఏప్రిల్లో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ జూన్ జూలైలో ఉంటాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటిఎస్, జీడి, జేఈ ఇలాంటి ఎగ్జామ్స్ చాలా మంది రాస్తుంటారు. ఫస్ట్ మనకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, దీనికి సంబంధించి 22 ఏప్రిల్ రోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని యొక్క అప్లికేషన్ 21 మే వరకు ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా టెంటేటివ్ గా జూన్ జూలై 2025లో ఈ ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్. సో ఢిల్లీ పోలీస్ లో ఎస్ఐ దానికి సంబంధించి, అదేవిధంగా సిఏపిఎఫ్ కి సంబంధించిన పోస్టులు నోటిఫికేషన్ 16th మే రోజు ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ 14th జూన్ వరకు ఉంటే ఎగ్జామ్ మనకు జూలై అండ్ ఆగస్ట్ 2025లో ఉంటుంది. అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ కి సంబంధించి ఈ సిహెచ్ఎస్ఎల్ వచ్చేసి మనకు 27th మేలో నోటిఫికేషన్ వస్తే 25th జూన్ వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి. ఎగ్జామ్ వచ్చేసి మనకు జూలై అండ్ ఆగస్ట్ టైంలో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎంటిఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించి నాన్ టెక్నికల్ పోస్టులు, ఇవి 26th జూన్ లో నోటిఫికేషన్ వస్తుంది. సెప్టెంబర్ అక్టోబర్ ఎగ్జామ్ ఉంటుంది 2025లోనే. తర్వాత స్టెనోగ్రాఫర్ సిఎండ్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు. 29th జూలై ఈ నోటిఫికేషన్ వస్తే అక్టోబర్ నవంబర్ 2025లో వీటికి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. తర్వాత జేఈ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళకు ఎక్స్క్లూజివ్ గా టెక్నికల్ స్టూడెంట్స్ కి ఇది 5th ఆగస్ట్ 2025లో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ మనకు అక్టోబర్ నవంబర్ 2025లో ఉంటుంది. తర్వాత మనకు ఇంకా మిగతా అన్ని కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ పోస్ట్ కానీ, ఇవి ఢిల్లీ పోలీస్ లోనే కానిస్టేబుల్ మేల్ అండ్ ఫీమేల్ కి సంబంధించిన కానిస్టేబుల్, అవి 2nd సెప్టెంబర్ కి నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ డిసెంబర్ 2025లో ఈ ఎగ్జామ్ అయితే అయిపోతుంది. ఇవి వెరీ ఫ్రీక్వెంట్ గా చాలా మంది చేసే పోస్టులు. అదేవిధంగా కానిస్టేబుల్ డ్రైవర్ ఢిల్లీ పోలీస్ లోనే ఇది కూడా నోటిఫికేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ లో ఢిల్లీ పోలీస్ లో ఈ పోస్టులు కూడా వస్తాయి. మీరు ఒకసారి దీనికి సంబంధించిన డేటా చెక్ చేసుకోండి. తర్వాత హెడ్ కానిస్టేబుల్ క్లియర్, ఏడబ్ల్యూ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ కి సంబంధించిన పోస్టులు ఉంటాయి. స్టెనోగ్రాఫర్ లో గ్రేడ్ సి, కానిస్టేబుల్ ఎస్ఎస్ జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో సిఏపిఎఫ్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ లో, జీడీలో, అస్సాం రైఫిల్స్ లో వీటన్నిటికి సంబంధించి కానిస్టేబుల్ పోస్టులు, ఇది కూడా చాలా మంది రాస్తూ ఉంటారు. 11th నవంబర్ 2025లో నోటిఫికేషన్ వస్తే మార్చ్ ఏప్రిల్ 2026లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే జరుగుతుంది. తర్వాత దానికి అప్కమింగ్
నోటిఫికేషన్స్ ఒకసారి ఇక్కడ మీరు చూసుకుంటే జేఎస్ఎల్డిసి మనకు దీనికి సంబంధించి 2026 లో నోటిఫికేషన్ అక్కడ మళ్ళీ మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా సర్కిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ది నోటిఫికేషన్ కూడా మనకు ప్రాపర్ గా ఉండడం జరుగుతుంది. దీని ప్రకారం డెఫినెట్ గా మనకు ఈ మంత్ 22 కి సిజిఎల్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి సంబంధించి ఇక్కడ సిజిఎల్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 22 కు రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మీరు క్రాక్ చేయాలి అని అంటే 100% ప్రాపర్ గైడెన్స్, కోచింగ్, మెంటర్షిప్ ఉంటే పక్కా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా క్రాక్ చేసే విధంగా మన రేస్ ఫర్ జాబ్ ఆన్లైన్ లో మీకు యాప్ ఉంటుంది. యాప్ లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఆఫ్లైన్ లో మండే రోజు మనకు కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మనకు హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్, అదే విధంగా నారాయణగూడ, అమీర్పేట్, సికింద్రాబాద్, కేపీహెచ్బి ప్లేసెస్ లో మన ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మీకు ఆన్లైన్ లోనే కావాలంటే కంప్లీట్ రికార్డెడ్ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. అందులో మీకు ఈ బుక్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, డైలీ స్కోర్ బూస్టర్, కరెంట్ అఫైర్స్, మనకు దానికి సంబంధించిన జీకే, కరెంట్ అఫైర్స్ క్విజ్ కానీ, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ అసైన్మెంట్స్, ఇవన్నీ కూడా మీకు యాక్సెస్ రావడం జరుగుతుంది. ఇవన్నీ కావాలంటే ఇమీడియట్ గా యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. లేదు డైరెక్ట్ గా మన బ్రాంచెస్ కూడా విజిట్ అయ్యి ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దెన్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం రెగ్యులర్ గా మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా డెఫినెట్ గా చాలా యూజ్ అవుతుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ.